చంటి అయితే బయటన అలా తిరుగుతూ ఉంటే వెనక నుంచి వచ్చి సింధూర అయితే చంటిని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకుంటున్న సింధూరని అమ్మాయి గారు వదలండి, ఏంటి మీరు చేస్తున్న పని, అమ్మాయి గారు వదలండి అనేత అంటూ ఉంటాడు. ఇక అటుగా ఫోన్ మాట్లాడడానికి వచ్చిన అబ్బాయి అయితే అటుకాసి చూస్తూ ఉంటాడు. ఏమైంది అని అలరికాసి చూడగానే సింధూర తన్ని పట్టుకొని అయితే మాట్లాడుతూ ఉంటుంది. చంటి, నిన్ను విడిచి నేను ఉండలేను, నువ్వంటే నాకు ఇష్టం చంటి అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిన తనైతే ఏంటి వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక వీళ్ళ సంగతి ఎలా అయినా తేల్చాలి అని చెప్పి అటుగా అని అతనైతే ఇంట్లోపలికైతే వెళ్ళి డిన్నర్ హాల్ దగ్గర అయితే కేశవ వాళ్ళతో అయితే కూర్చుంటూ కోపంగా ఉంటాడు. ఏంటి ఏమైంది, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అనేది అడుగుతూ ఉంటాడు కేశవ. ఆ మాటలకి అలా చూస్తూ ఒకసారి సింధూరాన్ని పిలండి అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు కేశవ. ఆ మాటలకి చంచలమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. చక్రం వెళ్ళి కేశవాన్ని సింధూరాన్ని పిలు అనేత అంటూ ఉంటాడు. చక్రం అయితే సింధూరాన్ని పిలవడానికి అయితే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళగానే ఏమైందని అంటే సింధూర రాని చెప్తాను అనేత అంటూ ఉంటాడు. ఏమైనా అడగాల సింధూరాని అంటే వస్తే చెప్తాను అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అయితే ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ వాళ్ళైతే సింధూర రాఘవనైతే చూస్తూ ఉంటారు. ఇక సింధూర అక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడకుండా కోపంతో అలా ఉంటాడు. ఇక సింధూర కూడా అక్కడికి భయంగా వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఏమత్తమ్మ పిలిచారంటానంటే ఇక వాళ్ళైతే అడగడానికైతే ట్రై చేస్తూ ఉంటారు సింధూరని.